Hello everyone, this is day 27 weight loss workout with me. సో ప్రీవియస్గా నేను 26 days వర్కౌట్ ప్లాన్ అప్డేట్ చేశాను. సో ఈరోజు 27th డే వర్కౌట్ ప్లాన్ చేయబోతున్నాను. సో దీంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ వార్మప్ ఉంటుంది, సెకండ్ కేటగిరీ మెయిన్ వర్కౌట్ ఉంటుంది, థర్డ్ కేటగిరీ కూల్ డౌన్ స్ట్రెచెస్ ఉంటాయి. సో మనం లేట్ చేయకుండా ఒక వార్మప్తో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నెక్ రొటేషన్ చేస్తాను. సో ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్ చేయాలి. సో మీరు వార్మప్ చేసేటప్పుడు మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని మీ హ్యాండ్స్ని హిప్స్ దగ్గర ప్లేస్ చేసుకొని ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్. ఓకే, స్టార్ట్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. నెక్స్ట్ ఆర్మ్ స్వింగ్స్. సో ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్. ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే కనుక 12 చేసుకోవచ్చు. స్టార్ట్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. నెక్స్ట్ లెగ్ స్వింగ్స్. సో లెగ్ స్వింగ్స్ చేసేటప్పుడు మీరు డోర్ కానీ లేకపోతే వాల్ కానీ సపోర్ట్ తీసుకొని మీ అప్పర్ బాడీని ఇట్లా వాల్కి టచ్ చేసి ఏదైతే లెగ్ని స్వింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లెగ్ని లిఫ్ట్ చేసి ఇట్లా స్వింగ్ చేయండి. 1 2 మీ హిప్స్ రొటేట్ అవ్వాలి. 4 5 6 7 8 9 10 11 12. ఆల్టర్నేట్ లెగ్. మీరు వాల్ సపోర్ట్ తీసుకోకపోయినా పర్లేదు. ఇన్ కేస్ మీరు కంప్లీట్ బిగినర్ అయ్యి ఉండి చేయడానికి కష్టంగా ఉంటే అప్పుడు వాల్ సపోర్ట్ తీసుకోండి. ఓకే, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, సో మన వార్మప్ కంప్లీట్ అయింది. సో ఈరోజు మనం ఫస్ట్ చేయబోయే వర్కౌట్ చైర్ స్క్వాట్స్. చైర్ యూస్ చేసి మనం స్క్వాట్స్ చేస్తున్నాం. సో ప్రీవియస్ వీడియోలో నేను స్క్వాట్స్ ప్రోగ్రెషన్ చెప్పాను మీకు. స్టార్టింగ్లో మనం ఏం చేసాం, వాల్ స్క్వాట్ చేసాం 45 degrees. తర్వాత ప్రోగ్రెషన్ వాల్ స్క్వాట్ విత్ 90 degrees చేసాం. ఇప్పుడు చైర్ స్క్వాట్స్ చేస్తున్నాం. సో ఇట్లాంటి చైర్ చూసుకొని, ఇట్లాంటి కాకపోయినా మీకు కన్వీనియంట్గా ఉన్న చైర్ చూసుకొని మేజర్గా స్క్వాట్స్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం లెగ్స్ని చైర్ స్క్వాట్ చేసినప్పుడు చైర్కి దగ్గరగా పెట్టకూడదు. ఇట్లా దూరంగా ఉండి ఇట్లా కిందకి డ్రాప్ అయినప్పుడు, మన అప్పర్ బాడీని ఇట్లా కిందకి డ్రాప్ చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే మీ గ్లూట్ మజిల్స్ని ఇట్లా వెనక్కి షూట్ చేయండి. సో ఈ అప్పర్ బాడీ 45 degrees వచ్చేటట్టు చూసుకోండి. నెక్స్ట్ మీ నీస్ అనేవి ఇట్లా కిందకి డ్రాప్ అయినప్పుడు ఈ థమ్ ఫింగర్ దాటి వెళ్లకుండా చూసుకోండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు చేయాల్సింది లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో పెట్టుకోండి. జస్ట్ 1, చైర్కి మీ గ్లూట్స్ని చైర్కి టచ్ చేసి లెగాలి. 2 3 4 5 6 7 8
9, 10. సో ఇన్ కేస్ మీకు ఇలా చేసినప్పుడు నీస్ మీద ప్రెషర్ పడుతుంది అంటే ఎయిదర్ మీరు రాంగ్ పొజిషన్ అయినా చేస్తూ ఉండాలి, లేదంటే మీకు ఎటువంటి వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా, లైక్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే మీకు ఈ నీ పెయిన్స్ అనేవి వస్తుంటాయి. అంటే నీస్ వీక్గా ఉంటాయి కాబట్టి మీరు రాంగ్ పొజిషన్ చేసినప్పుడు ప్రెషర్ నీస్ మీద పడుతుంది. సో అంతేగాని ఎక్సర్సైజ్ చేయటం వల్ల పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ వస్తేనే మీకు ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు పెయిన్ ప్రెషర్ బిల్డప్ అయితేనే మీరు ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేస్తున్నారు అనుకోవద్దు. మీరు రాంగ్ పొజిషన్ చేస్తే మీకు నీస్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు మీరు చేసే వర్కౌట్ వల్ల మీ థైస్, మీ గ్లూట్స్, మీ హ్యామ్స్ట్రింగ్స్, మీ లోయర్ బ్యాక్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి, కానీ నీస్ ఇన్వాల్వ్ అవ్వవు. సో లైట్గా వాటర్ తీసుకోండి. ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. చైర్ స్క్వాట్స్ 10 రెపిటేషన్స్ చేసాం. ఈ ఎక్సర్సైజ్ స్క్వాట్స్లో థర్డ్ ప్రోగ్రెషన్. ఫస్ట్ ప్రోగ్రెషన్ ఏంటి? వాల్ స్క్వాట్స్ విత్ 45 degrees చేసాం. సెకండ్ ప్రోగ్రెషన్ వాల్ స్క్వాట్స్ విత్ 90 degrees చేసాం. ఇప్పుడు చైర్ స్క్వాట్స్ చేస్తున్నాం. అంటే మీరు డైరెక్ట్గా స్క్వాట్స్ చేయకుండా ఇట్లా ఈచ్ ఎక్సర్సైజ్ 3 weeks ప్రాక్టీస్ చేస్తే మీ స్క్వాట్ ఫామ్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, 45 seconds to 60 seconds బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోండి సెట్కి మధ్య. అటు ఇటు వాక్ చేస్తే మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. మధ్య మధ్యలో వాటర్ తీసుకుంటే హైడ్రేటెడ్గా ఉంటే మీకు మజిల్ పెయిన్స్ అవి రాకుండా ఉంటాయి. ఓకే, సెకండ్ సెట్. సో లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ నీస్ అనేవి మీరు కిందకి డ్రాప్ అయినప్పుడు మీ థమ్ ఫింగర్ అనేది క్రాస్ అవ్వకుండా చూసుకోండి. అప్పర్ బాడీ 45 degrees ఉండేటట్టు చూసుకోండి. ఇన్ కేస్ మీరు ఇట్లా చైర్ని టచ్ చేసి పైకి లిఫ్ట్ అవ్వలేకపోతే కనుక కొంచెం వెనక్కి జరిగి చైర్లో ఇట్లా రెస్ట్ అయ్యి మళ్ళీ స్లోగా ఇలా లిఫ్ట్ అవ్వండి. ఇలా కూడా చేయొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో సెకండ్ సెట్ కంప్లీట్ అయింది. ఫస్ట్ వేరియేషన్లో చైర్ స్క్వాట్స్ ఎక్సర్సైజ్లో. మళ్ళీ బ్రేక్ తీసుకోండి. 45 seconds to 60 seconds బ్రేక్ తీసుకొని అటు ఇటు వాక్ చేయండి. వాటర్ సిప్ చేయండి. సో మీరు ఇట్లా స్క్వాట్ ఫామ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇట్లా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో ప్రోగ్రెషన్ చేస్తేనే మీకు స్క్వాట్ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో డే 27 ఈరోజు మన చైర్ స్క్వాట్స్ ఫస్ట్ వేరియేషన్ 2 sets కంప్లీట్ చేసాం. సెకండ్ వేరియేషన్ వచ్చి ట్రైసెప్ డిప్స్ చేస్తున్నాం. సో ఈరోజు చేసిన దాంట్లో ఇదే స్టార్టింగ్ వర్కౌట్ అండ్ కొత్త వర్కౌట్. ప్రీవియస్ వీడియోలో నేను రిపీట్ చేయలేదు. ఇప్పుడు చేయబోయేది నేను రిపీట్ చేసిన వర్కౌటే. సో ఇప్పుడు ట్రైసెప్ మజిల్స్ని ట్రైన్ చేస్తున్నాం. ట్రైసెప్స్ అంటే ఇవి, ఈ ట్రైసెప్ మజిల్ అనమాట. సో దీనికి మీరు ఈ ఎక్సర్సైజ్కి చైర్ కానీ, టీపాయ్ కానీ, లేకపోతే బెడ్ కానీ, సోఫా కానీ ఏదైనా మీకు కన్వీనియంట్గా ఉన్నది. బెడ్ అయితే హైట్ ఎక్కువ ఉంటుంది, సోఫా కానీ ఏదైనా కన్వీనియంట్గా ఉన్నది ఎక్సర్సైజ్ ఆబ్జెక్ట్ చూసుకోండి. ఓకే, సో ఇట్లా హ్యాండ్స్ని షోల్డర్ లెంగ్త్కి కొంచెం హెవీగా ప్లేస్ చేసుకొని మీ అప్పర్ బాడీ చెస్ట్ అప్ చేసుకొని లెగ్స్ ఫార్వర్డ్ మూవ్ చేసి మీ అప్పర్ బాడీని కిందకి స్లోగా డ్రాప్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక అట్లీస్ట్ 6 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే కనుక 12 to 15 రెపిటేషన్స్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్రేక్ తీసుకోండి 45 seconds to 60 seconds. మేజర్గా ఎక్సర్సైజ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పొజిషన్ ఇట్లా హ్యాండ్స్ని ప్లేస్ చేసిన తర్వాత చెస్ట్ అప్ చేసి లెగ్స్ ఫార్వర్డ్ మూవ్ చేశాక చాలామంది అప్పర్ బాడీని ఇంత ఫ్రంట్కి తీసుకెళ్తారు. ఇలా ఫ్రంట్కి తీసుకెళ్ళకూడదు, జస్ట్ ఒక 1 inch చైర్కి వేగా పెట్టాలంతే. అటు స్లోగా డ్రాప్ అయితే మీ ట్రైసెప్ మజిల్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇది ట్రైసెప్స్. ఓకే, అట్లా అప్పర్ బాడీ అంతా ఇన్వాల్వ్ అవుతుంది. లైట్గా వాటర్ సిప్ చేయండి, అటు ఇటు వాక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, నీ పెయిన్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను మీకు ఎటువంటి స్ట్రెచెస్ చేయాలో చెప్తాను. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంక ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతుంటాను. మన ఛానల్లో డైట్ ప్లాన్ కూడా ఉంది, డైట్ ప్లాన్ కూడా ఫాలో అవ్వచ్చు. జనరల్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ అది. ఇన్ కేస్ మీకు ఏమైనా మెడికల్ కండిషన్స్ లాంటివి ఉంటే కనుక మీరు కస్టమైజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ సెకండ్ వేరియేషన్లో సెకండ్ సెట్ చేస్తున్నాం, ట్రైసెప్ డిప్స్. సో పొజిషన్ హ్యాండ్స్ షోల్డర్కి కొంచెం ఎగగా పెట్టుకోండి. మీ ఇంట్లో ఇలాంటి చైర్ లేకపోతే సోఫా కానీ టీపాయ్ కానీ సపోర్ట్గా తీసుకోండి. చెస్ట్ అప్ చేసుకొని లెగ్స్ని ఫార్వర్డ్ మూవ్ చేసి అప్పర్ బాడీని 1 inch ఎవేగా చైర్కి పెట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, స్లోగా 9, 10. సో ఇలా చేయటం వల్ల మీ అప్పర్ బాడీ అంతా కూడా షోల్డర్ ఇన్వాల్వ్ అవుతుంది, ట్రైసెప్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. కానీ పొజిషన్ కరెక్ట్గా చేయాలి, లేదంటే జాయింట్స్ మీద పడిపోతుంది. మళ్ళీ బ్రేక్ తీసుకోండి. సెకండ్ సెట్ కంప్లీట్ అయింది సెకండ్ వేరియేషన్లో. మళ్ళీ 45 seconds to 60 seconds బ్రేక్ అయితే తీసుకోండి. లైట్గా వాటర్ సిప్ చేయండి. అటు ఇటు వాక్ చేయండి. సో ఈరోజు మనం 2 వర్కౌట్స్ కంప్లీట్ చేసాం. ఒకటి చైర్ స్క్వాట్స్, ఇంకొకటి చైర్ డిప్స్, ఆ ట్రైసెప్ డిప్స్. నెక్స్ట్ హిప్ ఎక్స్టెన్షన్. సో ఆల్రెడీ ఫస్ట్ చేసిన చైర్ స్క్వాట్స్ 27th డేలో స్టార్టింగ్, కొత్త వర్కౌట్. మిగిలిన 2 ఆల్రెడీ రిపీట్ అయిన వర్కౌట్సే. ఓకే, సేమ్ చైర్ సపోర్ట్ తీసుకొని ఇట్లా సైడ్కి కాకుండా 45 degrees మీ లెగ్ని లిఫ్ట్ చేయాలి. ఓకే, సో స్టార్టింగ్ విత్ రైట్ లెగ్. ఇట్లా లిఫ్ట్ చేసినప్పుడు మీ లెఫ్ట్ సైడ్ బాడీని బెండ్ చేయకూడదు. చైర్ కానీ, వాల్ కానీ, డోర్ కానీ ఏదైనా సపోర్ట్ తీసుకోవచ్చు. స్టార్ట్. 1, మీరు ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, సో మనం ఒక లెగ్ 10 repetitions కంప్లీట్ చేసాం ఫస్ట్ సెట్లో. ఇప్పుడు ఆల్టర్నేట్ లెగ్.
సో ఇక్కడ నేను వాల్ సపోర్ట్ తీసుకుంటున్నాను. లెఫ్ట్ లెగ్ స్టార్ట్. 1 2 ఇట్లా స్ట్రైట్గా కాకుండా 45 degrees. 3 4 5 6 7 8 9 10. ఓకే, మళ్ళీ బ్రేక్ తీసుకోండి. 45 seconds to 60 seconds బ్రేక్ తీసుకొని అటు ఇటు వాక్ చేయండి. మధ్య మధ్యలో వాటర్ సిప్ చేయండి. లైట్గా వాటర్ తీసుకోండి. ఇటు వాక్ చేస్తే మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. వాటర్ తాగి హైడ్రేటెడ్గా ఉంటే మీకు మజిల్స్ అవి పట్టేయకుండా ఉంటాయి. ఓకే, సో నేను 30 seconds తీసుకుంటున్నాను, నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 45 seconds to 60 seconds బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. Standing hip extension with chair support. Second set, third variation. Start. 1 2 3 4 5 6 7 8 9 10. Next, alternate leg. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో మన వర్కౌట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం చేయాల్సింది కూల్ డౌన్ స్ట్రెచెస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చేసిన వర్కౌట్స్ అన్నీ కూడా మీకు స్క్వాట్స్ చేసాం, ఇవన్నీ చేయటం వల్ల మీ మజిల్స్ అనేవి పట్టేస్తాయి, స్టిఫ్ అయిపోతాయి. అందువల్ల కూల్ డౌన్లో స్ట్రెచెస్ చేయాలి. స్ట్రెచెస్ చేయకుండా స్కిప్ చేయొద్దు, వర్కౌట్ అయిపోయింది కదా అని. సో స్టార్టింగ్ విత్ చైల్డ్ పోజ్ మొబిలిటీ. మోకాళ్ళ మీద కూర్చొని స్టిఫ్గా మీ అప్పర్ బాడీని అందరికి మూవ్ చేయండి. ఒక 10 seconds. 10 9 8 7 6 5 4 3 2 1. సో ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీకు ఫుల్ బాడీ స్ట్రెచ్ అవుతుంది. నెక్స్ట్ మనం స్క్వాట్స్ చేసాం కాబట్టి హ్యామ్స్ట్రింగ్స్ అవి స్టిఫ్ అవుతాయి. సో దానికని హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ చేయాలి. ఇన్ కేస్ ఈ యాక్టివిటీ కనుక మీరు సింగిల్ లెగ్ని లిఫ్ట్ చేసి హోల్డ్ చేయాలి. ఇలా చేయలేకపోతే వాల్ సపోర్ట్ తీసుకొని కూడా చేయొచ్చు. ఇట్లా హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి. మీరు ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయండి. 10 9 8 7 6 5 4 3 2 1. Alternate leg. 1 2 3 4 5 6 7 8 9 10. సో మన కూల్ డౌన్ స్ట్రెచెస్ కంప్లీట్ అయింది. ఈరోజు డే 27 వర్కౌట్ కంప్లీట్ అయింది. రేపు బైసెప్స్ అండ్ షోల్డర్ని ట్రైన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.